సంగీత అభిమానులందరికీ నమస్కారము. గురుభ్యో నమః. ఈరోజు మీకు నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. నేను పాటలంటే నాకు చాలా ఇష్టం. మెలోడీ సాంగ్స్ అంటే నేను చాలా ఇష్టం. సినిమాలు కూడా చాలా చూశాను చిన్నప్పటి నుంచి. నేను 5వ తరగతి చదువుకుంటున్న తర్వాత టీవీలు అనేటువంటివి వచ్చాయి. ఆ తర్వాత నేను చాలా సినిమాలు చూసేవాడిని. నిజంగా చెప్పాలంటే మా బావ పీతాంబర్ సార్ టీచరు, ఆయన ఘంటసాల పాటల్ని బాగా వినేవారు. ఆయన ఒక టేప్ రికార్డ్ కూడా కొన్నారు. ఆ రోజుల్లో ఘంటసాల పాటలు చాలా, గులాబీ కావలి కథ, ఇంకా ఏం భలే మంచి రోజు అనే పాటలు వినేవారు. మాకు కూడా వింటే అదొక ఆనందం కలిగించేది. అట్లా తర్వాత మాకు అనేక పాటలు, మెలోడీ సాంగ్స్, అప్పుడుగా 80sలో మంచి మెలోడీ సాంగ్స్ వచ్చాయి. ఇక అంతకుముందు కూడా ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ మంచి అంటే వాళ్ళ సినిమాలో మంచి పాటలు ఉన్నాయి. అవి వినేవాళ్ళం, మేము విని ఆస్వాదించేవాళ్ళం. తర్వాత 90sలో కూడా మంచి సినిమాలు వచ్చినాయి. అన్నిటినీ కూడా నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. సంగీతం కూడా నేర్చుకున్నాను నేను. మీకు ఈరోజు ఒక పాట నాకు కూడా బాగా నచ్చింది, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అయితే అమ్మ పాడే జోల పాట, అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే జోల పాట, అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట, తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, గోటితో బుగ్గను గిల్లేసి. నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మలాలనా, ఊపిరిపోసే నూరేళ్ళ నిండు దీవెనా. అమ్మ పాడే జోల పాట, అమృతాని కన్న తీయనంట. ఈ పాటని నేను ఇక్కడ వాయిస్తాను. అయితే నాకు ఇందులో స్ట్రింజెస్ నాకు చాలా ఇష్టమైంది. చాలా మెలోడీస్గా ఉంటాయి. ఇంకా ఫ్లూట్ కూడా బాగుంటుంది, ఇంకా స్ట్రింజెస్ బాగుంటాయి, ఇంకా సితారా కూడా బాగుంటుంది. చూద్దాం, మీకు వాయించి చూపెడతాను. పాట కూడా ఊయలు ఊగినట్టుగా ఉంటుంది వాయిస్తే కూడా.
వాయిస్తాను. ఫ్లూట్ వాయిస్ ఇంకా చాలా బాగుంటుంది అది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకా చాలా మెలోడీస్ ప్లే చేస్తాను. చాలా మంచి పాటలు ఉన్నాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తాను. చాలా సంగీతంలో మునిగి తేలాను. నేను అనుకోకుండా నేర్చుకున్నాను. వస్తుందా అనుకున్నాను, కానీ దేవుని దయ వలన నేర్చుకున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను సంగీతం నేర్చుకోవడం. థ్యాంక్స్.